అండి చింతలపూడిలోనైతే బాగా వర్షం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అసలు ఎడతెరిపి లేకోకుండా పడుతుంది. చూడండి ఎంత గట్టిగా పడుతుంది. ఇందాకైతే బాగా గాలి అయితే బాగా వేసింది. బాగా ఈదురు గాలితో వచ్చిందనమాట. నాకైతే చెట్లు పడిపోతాయేమో అనిపించింది. కానీ వేడి వాతావరణానికి కొంచెం చల్లబడిందా అనుకోవచ్చు. కానీ పంట చేతికొచ్చే టైం కదా ఇది. పంట చేతికొచ్చే టైము. అందులో జీడిపోతా మాడిపోతా పిందెలు రాలిపోయి రైతులైతే చాలా నష్టపోతారు. ఈ టైంలో వర్షం పడితే వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోతారు. ఈ టైంలో వర్షం కురవడం రైతులకైతే చాలా నష్టమనే చెప్పాలి. అంటే కోతలకు వచ్చేసి ఉంటుంది వరి పొలాలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది వరి పొలాలు పక్కన పెడితే వ్యాపారస్తులకి ఇబ్బంది. ఇప్పుడు దాకా ఎండలు వేసి ఉన్నాయి కదా, ఇప్పుడు వర్షం పడటంలో డెంగ్యూ మలేరియా జ్వరాలు ఈ వర్షాల్లో తడుస్తూ ఉంటారు కదా, ఇంకా ప్రమాదకరంగా మారొచ్చు. అందుకని వర్షాల్లో తడవకండి. తుఫాన్ అని చెప్తున్నారు 3-4 రోజుల దాకా. చాలా జాగ్రత్తగా ఉండండి. చెట్ల కింద ఎప్పుడూ చెప్పేదే, చెట్ల కిందకి వెళ్ళొద్దు, పాడైపోయిన ఇళ్ళ కాడికి వెళ్ళొద్దు. ఎంత ఈలుంటే అంత తొందరగా ఇంటికి చేరుకునేలాగా చూడండి. వర్షం అయితే బాగా పడుతుందండి. ఏంటి తడవద్దని చెప్పేసి నువ్వే తడుస్తున్నావు అనుకుంటున్నారా? లేదండి, మీకు చూపించడానికి చెయ్యి అయితే పెట్టాను. వర్షం బాగా పడుతుంది. పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. గాలితో వచ్చే అవకాశాలు ఉన్నాయంట. చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని వర్షం వస్తుంది కదా అనేసి పిల్లలు మనకి మాయం చేసేసి ఆడటానికి వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. వర్షంలోకి తడనివ్వకండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ దేవి.